హాయ్ ఎవ్రీవన్, నేను మీ రాజా. మీరు చూస్తున్నారు లెర్న్ ఎస్క్యూఎల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. హాయ్ ఆల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేటప్పటికి విత్ క్లాజ్ అనమాట. సో ఈ విత్ క్లాజ్ అంటే ఏంటి, దీనిని మనం ఎందుకు ఉపయోగిస్తాం, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం సబ్ క్వరీస్ అనే కాన్సెప్ట్ ముందు వీడియోలో నేర్చుకున్నాం కదా. అసలు ఆ సబ్ క్వరీస్ అంటే ఏంటి? మనం ఇప్పుడు ఒక క్వరీని బిల్డ్ చేస్తున్నాం. ఓకే, మనం సెలెక్ట్లో మనం కాలమ్ నేమ్స్ ఏమేమి డిస్ప్లే చేయాలో అవి రాస్తాం. ఫ్రమ్ తర్వాత టేబుల్ నేమ్స్ రాస్తాం. వేర్ తర్వాత కండిషన్స్ రాస్తాం. ఇక్కడ ఫ్రమ్లో టేబుల్స్ రాసినప్పుడు కొన్నిసార్లు మనం టేబుల్కి బదులుగా అక్కడ కూడా ఒక క్వరీని రాయాల్సి వస్తుంది. అంటే ఏ క్వరీ విత్ ఇన్ ఏ క్వరీ అనమాట. సో అటువంటి సందర్భాల్లో ఏమవుతుందంటే, అంటే ఈ సబ్ క్వరీస్ వాడినప్పుడు పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఎందుకు అంటే ముందు ఇన్నర్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత హోల్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ప్రతి రికార్డ్ని వెరిఫై చేయాల్సి వచ్చినప్పుడు అది ఇన్నర్ క్వరీ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట ఎక్కువగా. సో అందువల్ల ఏమవుతుంది, పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అన్నవి మనకి రైజ్ అవుతాయి. అంటే ఎక్కువ టైం తీసేసుకోవడం, డేటాబేస్ మీద లోడ్ ఎక్కువ పడిపోవడం, ఇట్లాంటివి అనమాట. సో రియల్ టైంలో మనం ప్రాజెక్ట్లోకి ఎల్లకేట్ అయిన తర్వాత మనం కొన్ని లక్షల రికార్డులు ఉన్న టేబుల్స్ మీద మనం వర్క్ చేయాల్సి వస్తుంది. అట్లాంటి సందర్భాల్లో ఈ సబ్ క్వరీస్ రాసినప్పుడు ఏమవుతుందంటే హ్యూజ్ ఇంపాక్ట్ అయిపోతుంది అనమాట. అంటే పర్ఫార్మెన్స్ అనేది డిగ్రేడ్ అయిపోతుంది, అంటే ఎక్కువ టైం తీసేసుకోవడం అలా అనమాట. సో అందుకోసం అని చెప్పి ఇటువంటి సబ్ క్వరీస్ ని హ్యాండిల్ చేయడం కోసం ఈ విత్ క్లాజ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇలాగా మనం ఒక సబ్ క్వరీస్ ని ఈ విత్ క్లాజ్ ద్వారా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ చేస్తాం కాబట్టి దీన్ని సబ్ క్వరీ ఫ్యాక్టరింగ్ అని కూడా అంటారనమాట. దీన్ని ఏమంటారు, సబ్ క్వరీ ఫ్యాక్టరింగ్. సో మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక క్వరీని బిల్డ్ చేద్దాం. ఒక నార్మల్ క్వరీని బిల్డ్ చేస్తున్నాను. ఓకే, నార్మల్గా మనం రాసేటటువంటి ఒక సబ్ క్వరీ. నాకేం కావాలి అంటే ఇక్కడ చూడండి, డిఈపిటి అనే టేబుల్ ఉంది. ఓకే, దీంట్లో 4 రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, అలాగే నా దగ్గర ఎంప్లాయీ టేబుల్ కూడా ఉంది. ఈ ఎంప్లాయీ టేబుల్లో ఏమవుతుంది, ప్రతి ఎంప్లాయీ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాడో అవన్నీ కూడా డిస్ప్లే అవుతున్నాయి. ఓకే, ఆ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ 10 అంటే ఏంటి అంటే అది ఎక్కడ చూసుకోవాలి, మనం ఈ డిఈపిటి టేబుల్లోకి వెళ్ళి మనం చూసుకోవాల్సి వస్తుంది. చూడండి, 10 అంటే ఏంటి, అకౌంటింగ్, 20 అంటే రీసెర్చ్ కదా, ఇట్లాగా. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ కోసం అని చెప్పి నేను ఒక క్వరీ రాస్తాను. ఏంటంటే నేను ఈచ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో కావాలి నాకు. అంటే ఈ అకౌంటింగ్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, అలాగే రీసెర్చ్ అనే డిపార్ట్మెంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అన్నది నేను డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. దీనికి నేను రాస్తున్నాను క్వరీ. చూడండి, నార్మల్గా మనం జనరల్గా రాసేటటువంటి క్వరీ. దీంట్లో ఏంటంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఈపిటి. ఓకే, డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి తీసుకుంటాం కాబట్టి డిఈపిటి. నేను దీన్ని D1 అనే ఒక ఎలియాస్ ఇచ్చుకుంటున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మల్టిపుల్ టేబుల్స్ యూజ్ చేసినప్పుడు కానీ లేదా సబ్ క్వరీస్ యూజ్ చేసినప్పుడు కానీ మనం సాధ్యమైనంత వరకు కూడా టేబుల్స్కి ఎలియాసెస్ ఇవ్వాలి. లేదంటే కాలమ్ అంబిగ్యూటీ ఎర్రర్స్ రావచ్చు, లేదంటే రాంగ్ కండిషన్స్ అసైన్ అయిపోయి కార్టిషియన్ ప్రొడక్ట్ అవ్వచ్చు. సో చాలా ఇష్యూస్ వస్తాయి. అందుకని ఏంటంటే ఖచ్చితంగా మనం డిఈపిటి ప్రతి టేబుల్కి కూడా ఎలియాస్ ఇవ్వడం అనేది మర్చిపోవద్దు. ఓకే, నేను ఏమన్నాను ఇందాక రిక్వైర్మెంట్ ప్రకారం నాకు ఈచ్ డిపార్ట్మెంట్ లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో కావాలి కదా. ఫస్ట్ డిఈపిటి నెంబర్ని అలాగే డి నేమ్ని ప్రింట్ చేస్తాం. ఓకే, సో దీనికి ఎలియాస్ నేమ్ ఇచ్చుకుంటున్నాను. ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాను, ఓకే D1 అనే టేబుల్ తీసుకొస్తున్నాను కాబట్టి D1 డాట్ అలాగే D1 డాట్. ఓకేనా. నా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఒక సబ్ క్వరీ రాస్తున్నాను. సెలెక్ట్ ఓకే డిఈపిటి నెంబర్ కామా కౌంట్. నేను గ్రూప్ బై క్లాస్ యూజ్ చేస్తాను అనమాట. కౌంట్ కావాలంటే అలాగే చేయాలి కదా.
ఎంప్లాయీ టేబుల్లో ఈచ్ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు అన్నది. గ్రూప్ బై ఓకే డిఈపిటి నెంబర్. ఈ గ్రూప్ బైలు ఎలా యూజ్ చేయాలి, ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ని ఎట్లా వాడాలి అన్నది నేను మనం అగ్రిగేషన్ ఫంక్షన్స్ అనే ఒక కాన్సెప్ట్లో ఆ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. అక్కడికి ఒకసారి మీరు గో త్రూ అవ్వండి. ఓకేనా. నా ఇక్కడ నేను ఒక సబ్ క్వరీ రాశాను కదా, ఇది ఫ్రమ్ క్లాస్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనికి కూడా మనం ఒక అలియాస్ నేమ్ ఇచ్చుకోవడం మంచిది. దీనికి నేను డి కౌంట్ అని చెప్పి అలియాస్ నేమ్ ఇస్తున్నాను. ఓకే. డిఈపిటి నెంబర్కి ఏమో D1 అని, ఈ సబ్ క్వరీకి ఏమో నేను డి కౌంట్ అని ఒక అలియాస్ నేమ్ ఇచ్చాను. ఓకే. నాకు కౌంట్ కావాలి కాబట్టి చూడండి, ఇక్కడ చూడండి ఇందులో ఉన్న ఒక అగ్రిగేట్ ఫంక్షన్ వాడాను కాబట్టి నేను ఖచ్చితంగా దీనికి కూడా ఒక అలియాస్ నేమ్ ఇచ్చుకుంటాను. కాలం అలియాస్ అనమాట. ఏంటంటే డిఈపిటి ఓకే సిఎన్టి కౌంట్ అని చెప్పి ఒక ఈ కాలంకి అలియాస్ ఇచ్చుకున్నాను. ఓకే. డి అండర్ స్కోర్ కౌంట్ ఆ టేబుల్ అలియాస్ డాట్ ఆ కాలం అలియాస్ డిఈపిటి అండర్ స్కోర్ సిఎన్టి అని ఇచ్చాను. నాకు కావాల్సిన కాలమ్స్ అన్ని కూడా ఇక్కడ నేను డిస్ప్లే చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వేర్ కండిషన్ చూద్దాం. వేర్ ఇప్పుడు ఈ టేబుల్కి మరియు ఈ సబ్ క్వరీ ఉన్న టేబుల్ ఇది కూడా ఒక టేబుల్ లాగే యాక్ట్ చేస్తుంది కదా. ఇక్కడ దీనికి మధ్య కండిషన్ బిల్డ్ చేయాలి. D1 డాట్ డిఈపిటి నెంబర్ ఇజ్ ఈక్వల్ టు అలాగే దీనికి కూడా డాట్ డిఈపిటి నెంబర్. చూడండి 10th డిపార్ట్మెంట్లో ఓకే 3 ఉన్నారు, 20th డిపార్ట్మెంట్లో 5 ఉన్నారు, 30th డిపార్ట్మెంట్లో 6 ఉన్నారు. ఓకేనా. ఇది మనం రెగ్యులర్గా బిల్డ్ చేసేటటువంటి ఒక సబ్ క్వరీ బేస్డ్ క్వరీ అనమాట. ఇప్పుడు ఇదే క్వరీని నేను విత్ క్లాస్ ఉపయోగించి నేను బిల్డ్ చేస్తాను. చూడండి, దానికి ఏంటంటే ఫస్ట్ మనం నార్మల్ క్వరీ రాసినట్టే రాసేయాలి, బట్ ఇక్కడ విత్ క్లాస్ వాడుతున్నాం కదా. విత్ ఓకే. ఇప్పుడు నేను ఈ క్వరీకి ఒక నేమ్ ఇవ్వాలి. ఈ సబ్ క్వరీకి ఒక నేమ్, ఇక్కడ నేను ఏదైతే ఇచ్చానో అది ఇస్తున్నాను. డి కౌంట్ ఓకే యాజ్ అని చెప్పి ఇక్కడ నేను ఏదైతే ఇస్తున్నానో అది యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ పెట్టేస్తాను. ఓకే. అంటే ప్లేసింగ్ మారుతుందని చెప్పుకోవచ్చు సింపుల్గా అయితే. ఓకే. నెక్స్ట్ మన క్వరీ రెగ్యులర్ క్వరీ అనే అలాగే ఫ్రమ్ కదా ఫ్రమ్ ఓకే ఇది ఏదైతే ఉన్నదో అది ఇక్కడ నేను పెట్టేస్తాను. డి కౌంట్ అని వేర్ కండిషన్ మళ్ళీ మామూలు. మీకు కావాలి అనుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏదైతే విత్ క్లాస్లో ఈ సబ్ క్వరీకి ఒక నేమ్ ఇచ్చాను అని చెప్పాను కదా, డి కౌంట్ అన్నది అదే నేమ్ని నేను ఫ్రమ్ క్లాస్లో పెడితే సరిపోతుంది అనమాట. ఓకే. అంటే ఇది ఎప్పుడైతే వస్తుందో డేటాబేస్కి ఏమర్థం అవుతుంది, దీని వాల్యూ మనం ఇక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలని డేటాబేస్కి అర్థం అవుతుంది అనమాట. చూడండి, ఇది కూడా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సేమ్ రిజల్ట్ వస్తుంది. చూసారు, ఈ క్వరీని ఎగ్జిక్యూట్ చేసిన అదే వర్క్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఈ క్వరీని ఎగ్జిక్యూట్ చేసిన అదే రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ఈ రెండు ఈక్వల్లే. కాకపోతే ఇక్కడ నార్మల్గా ఒక సబ్ క్వరీ రాసేసాం, బట్ ఇక్కడ మాత్రం దానిని మనం విత్ క్లాస్ యూజ్ చేసి రాసామన్నమాట. సో దీనివల్ల ఉపయోగం ఏంటి, మీకు ఇందాకే చెప్పాను కదా, పర్ఫార్మెన్స్ అన్నది ఇంప్రూవ్ అవుతుందని. ఇక్కడ మనం ఈ డెమోలో ఇప్పుడు నేను ఏదైతే మీకు చేసి చూపిస్తున్నానో ఆ డెమోలో ఈ టేబుల్ ఈ ఈఎంపి టేబుల్లో అయితే మాత్రం 14 రికార్డులు ఉన్నాయి, డిఈపిటి టేబుల్ 4 రికార్డులే ఉన్నాయి. కాబట్టి మీకు పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ అన్నది మీకు ఇక్కడ ఏం కనబడకపోవచ్చు. కానీ మనం రియల్ టైం ప్రాజెక్ట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ వేలల్లోనూ లక్షల్లోనూ రికార్డులు ఉంటాయి కాబట్టి మీకు డిఫరెన్స్ చాలా తెలుస్తుంది. నార్మల్గా సబ్ క్వరీ రాసినప్పుడు 5-6 నిమిషాలు పట్టే టైం విత్ క్లాస్ వాడినప్పుడు కేవలం 10 to 15 seconds పట్టిన సందర్భాలు కూడా మనం రియల్ టైంలో చూడొచ్చు. ఓకేనా.
ఇలా సబ్ క్వరీని బేస్ చేసుకుని రాస్తున్నాం కాబట్టి ఈ విత్ క్లాస్ని ఓకే దీనిని సబ్ క్వరీ ఫ్యాక్టరింగ్ అనే పేరుతో ఎలా అయితే పిలుస్తారో అలాగే దీన్ని వేరే నేమ్తో కూడా పిలుస్తారు. అదే కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ అని కూడా అంటారు అనమాట. ఇదే కాన్సెప్ట్ని. కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే ఒక టేబుల్ వాడే ప్లేస్లో మనం ఒక సబ్ క్వరీని వాడుతున్నాం కదా, దీన్ని మనం దీన్ని డేటాబేస్ ఎలా అర్థం ఉంటుందంటే ఈ క్వరీ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఒక టెంపరీ ఒక టెంపరీ టేబుల్ కింద ట్రీట్ చేసి దాన్ని ఇక్కడ యాక్సెస్ చేస్తుంది అనమాట డేటాబేస్. అందుకని దీన్ని కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ అని కూడా అంటారు. ఓకేనా? సో ఇదనమాట మన విత్ క్లాస్. మళ్ళీ ఇంకొక టాపిక్తో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.